హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. టెస్ట్ 20 ఫార్మాట్, దీని గురించి ఈ పాటికి మీలో చాలామంది వినే ఉంటారు. దీని గురించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇదేంటి అని చెప్పి నన్ను ముందుగా అడిగింది ఇక్కడ కెనడాలోనే ఉండి నన్ను కలిసిన ఉమాశంకర్. ఆయన మెసేజ్ పెట్టారు. తర్వాత ఇంకొంతమంది మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు దీని గురించి వీడియో చేయండి అని చెప్పి. నేను యాక్చువల్గా ఈ న్యూస్ నేను చూడలేదు. తర్వాత నేను దీనికి సంబంధించిన సకల సమాచారం చూసిన తర్వాత నాకెందుకో ఈ ఫార్మాట్ మీద ఎలాంటి నమ్మకం కలగట్లేదు. చాలా పెద్ద హైప్ చేస్తున్నారు దాన్ని. ఇది 4th ఫార్మాట్ కాబోతుంది అని కూడా చెప్తున్నారు. మరి ఈ ఫార్మాట్ సంగతి ఏంటి? విల్ ఇట్ బి ది 4th ఫార్మాట్? మనకు ఆల్రెడీ టెస్ట్ 1 డే T20 ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ కొత్త టెస్ట్ 20 ఫార్మాట్ విచ్ ఈస్ సపోజ్ టు ఇంక్లూడ్ ది క్వాలిటీస్ ఆఫ్ బోత్ టెస్ట్ అండ్ T20s, రెండిటికి ఒక మంచి ఒక బ్లెండ్, ఈ రెండు కలిపిన ఒక మంచి ఒక వంటకంలా తయారు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఏదో చాలా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. మరి దీని అసలు నిజం ఏంటనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ టెస్ట్ 20 అంటే ఏంటనేది చెప్తాను నేను. ఇదేం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా 20 మ్యాచ్ ఎన్నో ఓవర్లు ఉంటాయి? 20 ఓవర్లు ఈచ్ సైడ్, అంటే మొత్తం 40 ఓవర్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు చేసిన ఇన్నోవేషన్ ఏంటంటే మొత్తం 80 ఓవర్స్ మ్యాచ్ అవుతుంది. అంటే మీకు ఫస్ట్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన 20 మ్యాచ్లో లాగానే T20 ఎనీ అదర్ T20 మ్యాచ్ వాళ్ళు 20 ఓవర్స్ ఈచ్ ఆడతారు. టీమ్ ఏ ఒక 20 ఓవర్స్ ఆడతారు, టీమ్ బి కూడా ఒక 20 ఓవర్స్ ఆడతారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో 20 ఓవర్స్ 200 రన్స్ చేసాం అనుకోండి, అవతల టీం 20 ఓవర్స్ ఆడి 150 రన్స్ చేసింది. సో సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టీం 200 చేసిన టీము 150 చేసింది, కానీ సెకండ్ టీం 150 చేసిన టీం 201 చేస్తే వాళ్ళు గెలుస్తారు. సో రెండు స్కోర్లు కలుపుతారు, లైక్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్స్ కలిపి మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తారు. సో దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరో గౌరవ్ భైర్వాని ఏదో ఉంది అతని పేరు. అతను ఏదో మార్కెటింగ్ నెట్వర్క్ సంబంధించిన వాడు. అతను రూపొందించిన ఫార్మాట్ ఇది. వాళ్ళు చెప్పేది ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో ఉండే క్వాలిటీస్ మన T20 మ్యాచ్ల క్వాలిటీస్ పెట్టుకుని చేస్తున్నాం. యూత్కి ఈ జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్ మ్యాచ్లు అంతగా నచ్చట్లేదు. కాబట్టి కొత్త ఫార్మాట్తో వాళ్ళని క్రికెట్ వైపు మళ్ళించే ప్రయత్నం, యూత్కి ఒక కొత్త ఫార్మాట్ ఇద్దాం. దీంట్లో దే వాంట్ ఇన్వాల్వ్ పీపుల్ ఫ్రమ్ ద ఏజ్ 13 to 19 ఏజ్ వాళ్ళతో ఈ మ్యాచెస్ ఆడిపిద్దాం. చాలా కంట్రీస్లో ఆడిపిద్దాం, ఎక్కువగా క్రికెట్ ఆడని దేశాలు కూడా ఆడిద్దాం అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. చూడడానికి కూడా 13 to 19 వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఇస్తాం మేము అని ఏదో చెప్తున్నారు. ఇండియాలో స్టార్ట్ చేస్తాం ముందుగా అని చెప్తున్నారు. దీనికి ఆల్రెడీ దే హ్యావ్ అపాయింటెడ్ దే హ్యావ్ రిక్రూటెడ్ రాదర్ 4 దీన్ని ఎండార్స్ చేస్తున్నారు. ఎవరెవరు? AB de Villiers, హర్భజన్ సింగ్, మాథ్యూ హేడన్ అండ్ వెస్ట్ ఇండీస్ లెజెండరీ క్లైవ్ లాయిడ్. వెస్ట్ ఇండీస్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు హీ వాజ్ ది కెప్టెన్. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం 2 సార్లు గెలిచాం. సో వీళ్ళు 4 ఈ ఫార్మాట్ని ఎండార్స్ చేస్తున్నారు. అలా కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. వాళ్ళు 4 కలిసి డిస్కషన్ చేస్తున్న వీడియో కూడా ఒకటి వచ్చింది. సో ఇది ఒక కొత్త ఫార్మాట్, మేము 4th ఫార్మాట్ అవుతుంది ఇది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే టెస్ట్ మ్యాచ్ ఎలా అవుతుంది? ఇది టెస్ట్ మ్యాచ్కి ఇది ఆల్టర్నేటివ్ ఎలా అవుతుంది? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా దిస్ అట్రాషియస్ నన్ను అడిగితే. టెస్ట్ మ్యాచ్ మీరు టెస్ట్ మ్యాచ్ని ఒక 40 ఓవర్లు 80 ఓవర్లకి ఒక రోజులో ఆడించేసి టెస్ట్ మ్యాచ్కి ఇది ఆల్టర్నేటివ్ ఫార్మాట్ అని చెప్తే దానికంటే రిడిక్యులస్ థింగ్ ఇంకోటి ఉండదు, అంతే కదా? టెస్ట్ మ్యాచ్ అంటే దాంట్లో సమయం, దాంట్లో టైం కానీ లేకపోతే దానికి ఓవర్ల రెస్ట్రిక్షన్ కానీ ఏం లేదు. బ్యాటింగ్ చేయాలంటే 3 రోజుల పాటు బ్యాటింగ్ చేయొచ్చు. సో మీరు రకరకాల స్ట్రాటజీస్తో వెళ్ళొచ్చు. మీకు అక్కడ నెంబర్ ఆఫ్ ఓవర్స్ రెస్ట్రిక్షన్ కానీ అలాంటిది ఏమి ఉండదు. సో టెస్ట్ మ్యాచ్ 5 రోజుల పాటు తీరుబడిగా ఆడి మీ స్కిల్స్కి అల్టిమేట్ టెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో టెస్ట్ మ్యాచ్ ఎక్కడ, ఈ కలగోరు గంప ఫార్మాట్ ఎక్కడ? చాలా అన్యాయం టెస్ట్ మ్యాచ్కి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పడం. అంటే జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అది ఒక టెస్ట్ మ్యాచ్ అయిపోతుందా? టెస్ట్ మ్యాచ్కి ఆల్టర్నేటివ్ అయిపోతుందా? T20 మ్యాచ్ని కాస్త సాగదీయడం తప్ప ఇంకేమి కాదు.
ఆల్రెడీ ఇలాంటిది సచిన్ టెండూల్కర్ వన్ డేస్కి రికమెండ్ చేశాడు, మీకు తెలుసు. వన్ డేస్కి అతను ఏం చెప్పాడంటే వన్ డే మ్యాచ్లు ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే వన్ డే మ్యాచ్లో ఈ రకంగా ఆడండి, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడండి, 25 మ్యాచెస్ 25 అవర్స్ ఫస్ట్ ఒక టీం ఆడుతుంది, ఇంకో టీం 25 అవర్స్ ఆడుతుంది, తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో 25 అవర్స్ ఈచ్ ఆడతారు. సో దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం గురించి చెప్పాడు. అది అతను చెప్పింది. వీళ్ళు ఏంటంటే 2020 మ్యాచ్ని ఇలా చెప్పారు. ఈ రకమైన ఫార్మాట్ యాక్చువల్గా CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నేను కామెంటరీ కూడా చేస్తుండేవాడిని. దాంట్లో వాళ్ళు ఇదే రకంగా వాళ్ళు T20 మ్యాచ్ని ఏం చేశారంటే 10 అవర్స్ చెప్పిన 2 ఇన్నింగ్స్ పెట్టి ఆడిచ్చారు. అదేం పెద్ద చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. ఐ డన్ 2 seasons ఆఫ్ కామెంటరీ ఫర్ దట్ ఫార్మాట్. ఎందుకో నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. మీకు మ్యాచ్లో ఆ టెంపో ఉండాలి, ఆ పట్టు ఉండాలంటే కంటిన్యూస్గా 20 అవర్స్ ఆడాలి. అంతేగాని ఇక్కడ ఒక 10 అవర్స్, అక్కడ ఒక 10 అవర్స్, మళ్ళీ ఇక్కడ బ్యాటింగ్ చేసిన మళ్ళీ. సో బ్యాటింగ్ కూడా ఎక్కువ మందికి రారు కదా, మళ్ళీ సేమ్ పీపుల్గా వస్తుంది. దానికి ఏదో వాళ్ళు ఏదో రూల్స్ పెట్టారు, చాలా కాంప్లికేటెడ్గా, చాలా కంబర్సమ్గా అనిపించింది నాకు. సో అది సో టెస్ట్ మ్యాచ్తో పోల్చడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. టెస్ట్ మ్యాచ్కి దీనికి ఎక్కడ పోలిక? అసలు ఈ ఫార్మాట్ నిలబడుతుందా? దీన్ని ఐసీసీ యాక్సెప్ట్ చేస్తుంది? ఐసీసీ అప్రూవల్ కావాలి మీకు. ఏదైనా కొత్త ఫార్మాట్ లాంచ్ చేస్తున్నారు, దేశాల తరఫున ఆడుతున్నారంటే, లేకపోతే మీరు ఒక లీగ్ లాగా ఆడుతున్నా సరే దానికి ఐసీసీ అప్రూవల్ కావాలి. లీగ్ ఆడితే మామూలు ప్రైవేట్ లీగ్ ఆడితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు దాన్ని ఏదో 4th ఫార్మాట్గా ప్రమోట్ చేయాలంటే కష్టం. ఇప్పటికే మీకు తెలుసు కదా, T10 ఫార్మాట్ ఒకటి ఉంది. T10 ఫార్మాట్ ఒకటి ఉంది. ఆ T10 ఫార్మాట్లో టోర్నమెంట్స్, లీగ్స్ కూడా జరుగుతుంటాయి. అబుదాబి చాలా ఫేమస్ లీగ్ ఉంది, అబుదాబి T10 లీగ్. దాంట్లో జాస్ బట్లర్ లాంటి వాళ్ళు చాలామంది టాప్ ప్లేయర్స్ ఆడతారు అబుదాబి T10 లీగ్లో. సో ఇలాంటి వాటికి ఐసీసీ అప్రూవల్ లేదు, అఫీషియల్ కాలేదు అవన్నీ. మీకు అఫీషియల్గా అయిన 3 ఫార్మాట్స్, వీటిలోనే మీకు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు, T20s. దానికి మీకు రికార్డ్స్ మెయింటైన్ అవుతాయి, దానికి మీకు దానికి ఏ రకంగా చూసినా అఫీషియల్ స్టేటస్ ఉంటుంది. కానీ T10కి అఫీషియల్ స్టేటస్ ఐసీసీ ఇవ్వనే లేదు. T10ని ఇంతవరకు వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. అయితే ఇంకా ఐసీసీ వాళ్ళు కొంత ఫ్లెక్సిబుల్గా కొన్ని లీగ్స్కి, నేను చెప్పిన అబుదాబి లీగ్ లాంటి వాటికి ఐసీసీ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆ లీగ్స్ జరుపుకోమన్నారు, కానీ దానికి అఫీషియల్ స్టేటస్ రాలేదు. మరి ఇన్ని రోజులుగా, ఇన్నేళ్లుగా జరుగుతున్న T10కే అప్రూవల్ రాలేదు. ఈ కొత్త లీగ్ 4th ఫార్మాట్ ఎలా అయిపోతుంది? ఏం కొత్త గొప్పతనం ఉంది దాంట్లో? ఒక్క T20 మ్యాచ్ని సాగదీసి 2 ఇన్నింగ్స్లో చేసినందువల్ల ఏం ఉపయోగం ఉంటుంది? నాకు అర్థం కాదు. ఇప్పుడు వన్డే మ్యాచ్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే బికాజ్ ఆఫ్ డ్యూరేషన్. వన్డే మ్యాచ్లు 7 గంటల పాటు, 7-7.5 గంటల పాటు సాగుతున్నాయి. అంతసేపు అటెన్షన్ స్పాన్ ఇప్పుడు కొత్త మీరు చెప్పిన జంజీకి లేదు. T20 మ్యాచ్ అయితే మీకు ఏదో ఒక సినిమా చూసినట్టు, సినిమా కంటే కాస్త ఎక్కువ 3-3.5 గంటలు అయిపోతుంది. మధ్యలో మీకు ఇన్నింగ్స్ బ్రేక్ కూడా 20 minutes ఉంటుంది. సో మీకు 1.5 hour ఒక ఇన్నింగ్స్, 1.5 hour ఒక ఇన్నింగ్స్, మధ్యలో 20 minutes గ్యాప్. సో 3.5 hours మ్యాచ్ ఇస్ డన్ అండ్ టెస్టెడ్. సో దానివల్ల అందరికీ దాంట్లో అట్రాక్షన్ ఉంది, ఆ నాన్ స్టాప్ యాక్షన్ ఉంది. ఇక్కడ మీరు దాన్ని సాగదీసి మీరు 7 గంటలు చేస్తే, 7 లేకపోతే 6.5 గంటలు చేస్తే దాంట్లో మజా ఏముంటుంది? మళ్ళీ అదే వన్డే మ్యాచ్ లాగా లాంగ్ అయిపోతుంది కదా. సో ఈ ఫార్మాట్ క్లిక్ అవుతుందని నాకు ఒక్క నమ్మకం లేదు. అసలు దాంట్లో ఎలా జరుపుతారు, ఏ రకంగా వాళ్ళు నిటిగ్రిటీస్, ఏ రకంగా దీన్ని ఆడిస్తారు, ఎక్కడ ఆడిస్తారు, ఎలా ఆడతారు, దీనికి ఎలాంటి శాంక్షన్స్ ఉంటాయి, దీంట్లో ఆడేవాళ్ళు ఎవరు అనేది ఒకటి. రెండోది అప్రూవల్ లేకుండా, ఐసీసీ అప్రూవల్ లేకుండా మీరు ఎంత హౌ ఫార్ యూ కెన్ గో. సో ఏదో క్రికెట్ చెప్పి ఏదో క్రికెట్ చెప్పి ఏదో మార్కెటింగ్ చేసుకుందాం, క్రికెట్ లీగ్ ఒకటి ఫ్లోట్ చేద్దాం. కొంతమంది ఫార్మర్ క్రికెటర్స్ ఏముంది, వాళ్ళు కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసేస్తే వాళ్ళకి దీంట్లో హార్మ్లెస్. అది దాంట్లో ఇదేమి బెట్టింగ్ యాప్స్ కాదు, మరొకటి కాదు. సో దాన్ని ఎండార్స్ చేయడానికి వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉండదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, బికాస్ దిస్ మ్యాన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా, మరి అతను బీసీసీఐ పెద్దలతో వాళ్ళ అప్రూవల్ తీసుకుని మరి ఇంత పెద్ద ఎత్తున 4 ప్రముఖ క్రికెటర్లను ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే హీ మస్ట్ బీ హ్యావింగ్ సమ్ కనెక్షన్స్. కానీ నాకు ఆలోచిస్తే ఈ లీగ్ ముందుకెళ్తారని నమ్మకం లేదు, ఏమాత్రం కలగట్లేదు. అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, కొత్త ఫార్మాట్ మనం ఎంకరేజ్ చేయాలి, కానీ అది అంత ఎఫెక్టివ్గా నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. రెండోది నాకు ఎక్కడ అన్నికంటే కోపం వస్తుందంటే, టెస్ట్ మ్యాచ్లకి ఇది ఆల్టర్నేటివ్. టెస్ట్ మ్యాచ్లు ఎవరు ఆదరించట్లేదు, దానికి ఆల్టర్నేటివ్గా ఈ ఫార్మాట్ T20 అని పేరు పెట్టడం అనేది నాకు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది. మరి దీని గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో